నుంచి పాడైన కోరహు పాపము మాని వీగేయునై వీరాజిల్లుడి సియోను పాటలు పాడొచ్చు సియోను ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ దారలో నిత్య నివాసము లేనిలలోన నేత్రాలు ఐగుప్తులో మీకు నెమ్మది లేదు, ఐగుప్తులో మీకు సుఖం లేదు, ఐగుప్తులో మీకు సౌఖ్యం లేదు, ఐగుప్తులో మీకు సమాధానం లేదు. ఐగుప్తులో మీకు ఒప్పుడారు మగ పిల్లలు పుడితే ఆ మగ పిల్లని కాల్పి పెట్టి మీద చంపేసేవారు, చంపలేని తల్లి నైల్ నదిలో విసిరేసేవారు. ఐగుప్తీయులు గర్విష్ఠులు, ఐగుప్తులు వ్యభిచారులు, ఐగుప్తులు విగ్రహారాధికులు. ఐగుప్తులో మీకు అవమానం ఉంది, ఐగుప్తులో మీకు భోజనం లేదు, ఐగుప్తులో మీకు అణిచివేత, ఐగుప్తులో ఎట్టి చాకిరీలు, ఐగుప్తులో ఇనప కొలిమి, ఐగుప్తులో రంపం పొదలని శ్రమలు, ఐగుప్తులో మట్టి పనులు, పొలం పనులు. ఇలాంటి పనులు ఎన్ని రోజులు చేసేవాళ్ళు? 430 ఏళ్ళు. ఎన్నేళ్ళు చెప్పండి? 430 ఏళ్ళు పిల్లలు ఐగుప్తు దేశంలో నలిగిపోయి దేవుడి కనికరించి మోషే గారి ద్వారా ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా దేవుడి వారికి ఉండి 40 సంవత్సరాలు ఇశ్రాయేలును కాపాడి పాలు తేనెను ప్రవహించు కనాన్ దేశానికి తీసుకెళ్తే మరలా ఎఫ్రాయిము ఎక్కడికి వెళ్ళాడండి? చెప్పండి అమ్మా. ఐగుప్తులకు వెళ్ళాడు. దేవుడికి ఐగుప్తు అంటే ఇష్టం లేదు. చదవండి, 2 వచనాలు చదివిస్తారు. లేవియాకాండము 25వ అధ్యాయం 55వ వచనం చదవండి. లేవియాకాండం 25:55. లేవియాకాండం 25:55. లేవి కాండము 25:55. ఎలయనగా ఇశ్రాయేలీలు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన, అందరూ నాతో చెప్పండి, ఏలయనగా. దేవుడు చెప్తున్నాడు, ఏలయనగా ఇశ్రాయేలీలు ఎవరికి దాసులు? దేవునికి దాసులు. దేవునికి దాసులైన ఇశ్రాయేలీలు ఎవరికి దాసులు అవ్వకూడదు అనుకున్నాడు దేవుడు? ఐగుప్తీయులకి ఏమవ్వకూడదు? దాసులు అవ్వకూడదు. ఏలయనగా ఇశ్రాయేలీలు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాను. ఆ దేశంలో మీరు ఉండకూడదు, అప్పుడు అణిచివేతలు మీరు ఉండకూడదు, ఆ ఎట్టి చక్రలు మీరు ఉండకూడదు, ఆ బాధలు, ఆ శ్రమలు, ఆ నిట్టూర్పులు మీకు ఉండకూడదు, ఆ పిల్లలను పోగొట్టుకునే పరిస్థితి మీకు ఉండకూడదని దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి రప్పిస్తే ఎఫ్రాయిము తిరిగి ఎక్కడికి వెళ్ళాడండి? లోకములో నుండి మనల్ని వేరు చేస్తే, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి, శాపములో నుండి ఆశీర్వాదములోనికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనం నడిపిస్తే మరలా దేవుని బిడ్డలారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎఫ్రాయిము ఐగుప్తునకు వెళ్ళిపోయాడు. అందుకని ఏలయనగా ఇశ్రాయేలులు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే. అంటే ఇప్పుడు ఎవరికి దాసులు అవ్వాలంటే ఇశ్రాయేలు దేవునికి దాసులు అవ్వాలి, దేవునికి వారసులు అవ్వాలి, దేవునికి పిల్లలవ్వాలి. మనము లోకానికి అప్పుడు లోక సంబంధమైన వాటికి కాదు దాసులము, మనము దేవుని దాసులము, దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. లేవియాకాండము 26:13 కూడా చదవండి. ఒక మాట ఉంటుంది. లేవియా మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించిరి. చూసారా, దేవుడు ఏమన్నాడు? మీరు ఐగుప్తీయులకు ఏమవ్వకూడదు? చెప్పండి అమ్మా, మీరు ఐగుప్తీయులకు ఏమవ్వద్దు? వారి దేశములో నుండి మిమ్మల్ని ఏం చేశారు అంటే దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. స్తోత్రం చెప్పండి. మరణములో నుండి జీవములోనికి ఏం చేశాడు? దాటించాడు. దేవుని బిడ్డలారా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు ఐగుప్తీయులకు ఏమవ్వద్దు? దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని ఏం చేశాను? రప్పించాను. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో ఉండకూడదు అన్నాడు. అందుకని ఐగుప్తు
కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళు, గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు వాడుట వలన నీకు చికిత్స కలగదు. కనుక ఇప్పుడు ఎఫ్రాయిం ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తునకు వెళ్ళాడు. ఐగుప్తునకు వెళ్ళాడు. ఐగుప్తు అనగా చెప్పాను కదా, లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవటం వల్ల దేవుని బిడ్డలారా ఎఫ్రాయిం ఏమైపోయాడంటే మొత్తపడ్డాడు, ఎండిపోయాడు, ఫలము లేని వాడైపోయాడు. దేవుని బిడ్డలారా ఎఫ్రాయిము ఒప్పుడారా ఐగుప్తునకు వెళ్ళిపోవటం వల్ల, ఐగుప్తులారా ఎఫ్రాయిము పాపమునకు బలిపీఠం కట్టడం వల్ల, ఎఫ్రాయిము అన్యజనులతో సహవాసం చేయటం వల్ల ఎఫ్రాయిముకు వచ్చిన పరిస్థితి 1-2 వచనాలు చదివిస్తాను. చదవండి దేవుని బిడ్డలారా. హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. 7-11 రండి. హోషేయ గ్రంథం 7:11. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండెగల. ఏమైపోయాడు ఎఫ్రాయిము? బుద్ధి లేని పిరికి గుండెగల. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు. ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? ఇప్పుడు దేవుని బిడ్డ ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె, పిరికోడైపోయారు. దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తీయుల్ని, అష్షూరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఆశ్రయిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము పతనము, ఎఫ్రాయిము అప్పుడు మొత్తపడటం, ఎండిపోవటం, జీరువైపోయాడు. హీరోగా ఉన్న ఎఫ్రాయిం అయితే ఇలాగ ఎన్నో అప్పుడు బాధలు పడి తిరిగి ఎఫ్రాయిము పశ్చాత్తాపడి, అయ్యో ప్రభువా, ఇదిగో నేను నా జీవితంలో నా కన్నులకు అప్పుడు పరలకమ్మే, ఇదిగో నేను నా జీవితంలో నేను నీ ఆశీర్వాదం పోగొట్టుకున్నాను, ఇదిగో దయచేసి నా జీవితంలో నేను పిరుకొండ అయిపోయాను, ఇదిగో నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, నా భార్య పరిస్థితి, నా కుటుంబం పరిస్థితి, నా పిల్లల పరిస్థితి అధోగతి అయిపోయింది, దయచేసి కరుణించు, దయచేసి కనికరించని చెప్పి ఎఫ్రాయిము దేవుని సందులో మరలా పశ్చాత్తాపడటం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చిందండి? బుద్ధి